నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నిజామాబాద్లో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కల్వకుంట్ల కిషన్ రావు కల్వకుంట్లలో ఎవరు? కేసీఆర్ కుటుంబం. సో ఆ కేసీఆర్ కుటుంబంతో కిషన్ రెడ్డిని, సో కిషన్ రెడ్డి కాదు కిషన్ రావు అని చెప్పేసి ఆయనను సంబోధించడం జరిగింది. నిన్న కల్వకుంట్ల కిషన్ రావు కేసీఆర్కు దత్తపుత్రుడిగా మారిన కిషన్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును కాపాడుతుంది ఆయనే. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది బీజేపీయే. అందుకే సిబిఐకి ఇచ్చాం. కేసీఆర్, కేటీఆర్ల అరెస్ట్ ఎప్పుడు? మేము వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కావాలంటే తలలు లెక్క పెట్టుకోండి. ఒక్కటి తక్కువైన తల తీసేసుకుంటా. బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే మూసిలో వేసినట్టే. మహేష్ కుమార్ గౌడ్తో నాది విక్టరీ జోడీ. కాంగ్రెస్ను రెండోసారి అధికారంలోకి తీసుకొస్తాం. నిజామాబాద్ బార్దీపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది బీజేపీ. నువ్వు కమిషన్ వేసింది ఇక్కడ రాష్ట్ర సర్కార్. నువ్వు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు సిబిఐ చేతిలో, కేంద్రం చేతిలో పెట్టొచ్చు. దీన్ని ఏమనాలి ఇప్పుడు? నిన్ను ఉన్నటువంటి కేసీఆర్ని అరెస్ట్ చేసేటువంటి సాహసం చేయలేకనే వాళ్ళ కోర్టులో వేసిన ఆ బంతిని. మరి మీరు చేయొచ్చు కదా, మీకు అవకాశం ఉండే కదా. సరే ఓకే, ఇలా బీజేపీ పార్టీ 100% తప్పే, 100% తప్పే. కేసీఆర్ను బీజేపీ పార్టీ కాపాడుతుందని అనుకుందాం. మరి మిగతా ఉన్నటువంటి చాలా కేసులు ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఒకవేళ నిర్ణయం తీసుకోవాలి, అరెస్టులే చేయాలి అని అనుకున్నట్టయితే కేసీఆర్ కుటుంబం ఆ రోజు 10 సంవత్సరాల్లో దోచుకున్నటువంటి ఏదైతే దాంట్లో స్కాములు చేసిందో స్కీముల పేరు మీద చాలా ఉన్నాయి. గొర్రెల స్కామ్ ఉన్నదా? ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది ఉందా? దాని తర్వాత ఫార్ములా ఈ రేస్ ఉందా? దాని తర్వాత సంతోష్రావుకు సంబంధించినటువంటి అది ఏదైతే టానిక్ సంబంధించినటువంటి అంశం ఉన్నదా? దాని తర్వాత మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములకు పాల్పడ్డటువంటి కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ అరెస్టు చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ మరి రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ను కాపాడుతలేడా? కేటీఆర్ అంటే ఎక్కడైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి కేంద్ర సర్కార్ అయినా రాష్ట్ర సర్కార్ అయినా ఇలా ఖచ్చితంగా మీకు మేము సాయం చేస్తాం, మాకు మీరు సాయం చేయండి. ఇలా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి యొక్క స్కాములు రేపు బయటపడ్డా రేపు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ ఏం చర్యలు తీసుకోరు. ఎవరి పైన ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటే జైల్లోకి పోయి సంవత్సరాల పాటే అదే జైల్లో మగ్గిళ్ళు. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు కుంభకోణం చేసినటువంటి వాళ్ళని ఎట్లా జైల్లో పెట్టిళ్ళు? ఇప్పటివరకు జైల్లో ఉన్నారా? అంటే వీళ్ళు సహకరించుకుంటారు. మీరు దోసినటువంటి దాంట్లో మాకింత వాటా ఇవ్వరి అని చెప్పేసి పంచుకోవడం మాత్రమే. పంపకాల్లో తేడా వచ్చినప్పుడు మాత్రమే ఈ కేసుల అంశం తెర మీదకి తీసుకొస్తారు. ప్రజల్ని ఇక వాళ్ళని ఎరిపుష్పాలు చేస్తారు, అంతే, ఇంకేముండదు. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ చెప్తే బీజేపీకి ఇచ్చిండట. మరి నీకు అంత నమ్మకం లేనప్పుడు మరి సిబిఐకి ఎందుకు ఇచ్చినావు? మీరు తీసుకోవచ్చు కదా. ఇక 70,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినావు సార్? నువ్వు 70,000 ఉద్యోగాలు ఏడ ఇచ్చినావు? ఏ నోటిఫికేషన్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇలా నిన్న ఒక ఆడ ఇది షోడాషపల్లి, వేలేరు మండలం, హన్మకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లికి వెళ్ళిన ఒక నిరుద్యోగి ఆడ చచ్చిపోయాడు. తల్లి చీరకి వేలాడుతూ చచ్చిపోయాడు, ఊరేసుకొని. దేనికి చచ్చిపోయాడు అంటే బీటెక్ చేసిండు, మంచి చదువు చదివిండు, మొదటి నుంచి కూడా స్టడీలో చాలా క్లేవర్. ఉద్యోగం కోసం భార్య పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాడు ఇక్కడికి, బోరబండ దగ్గరకో ఎక్కడికో తీసుకొని వచ్చి ఒక పక్కన పని చేసుకుంటూ డెలివరీ బాయ్గా మరో పక్కన చదువుకున్నాడు. ఉద్యోగం రావట్లేదు, నేను ఇంత చదివినా అని చెప్పేసి భార్యతో బాధపడి బాయికాడికి పోయి తల్లి చీరకు వేలాడి ఊరేసుకొని. మీరు చెప్పినటువంటి ఇదే 2 లక్షల ఉద్యోగాలు కనుక ఇచ్చినట్టయితే దాంట్లో ఒక పోస్ట్ ఆయన కొట్టేది కావచ్చేమో. ఉద్యోగాలు రాక అటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. గతంలో చూసినాం, గత సర్కారులో ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం. ఈనాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చిందట. ఇక మళ్ళీ ఏమంటాడు? మహేష్ కుమార్ గౌడ్తో నాది విక్టరీ జోడీ. నిన్న ఒక మాట మాట్లాడుకుంటూ మీరు గమనించిందో లేదో ఏమంటున్నాడు అంటే, మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా నేనే ముఖ్యమంత్రి అని డిసైడ్ చేసుకున్నాడు ఆల్రెడీ. నేను ముఖ్యమంత్రి అయితే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ గౌడే ఉంటాడని చెప్తున్నాడు నిన్న రేవంత్ రెడ్డి. ఇక ఈ పరిపాలనకి, ఈ 2 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినటువంటి పరిపాలనకే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహజాలాలు వస్తూ ఉన్నాయి అక్కడి నుంచి. ఇక అప్పుడున్నటువంటి గత సర్కారులో ఉన్నటువంటి ఒక దుర్మార్గ పాలనని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంతే తప్పించి దీంట్లో పెద్దగా ఒరగబెట్టింది ఏం లేదన్నట్టుగా కనబడతా ఉన్నది. జనాల దగ్గర నుంచి కూడా ఆ విధమైనటువంటి స్పందనే వస్తూ ఉన్నది. ఒకసారి వార్త చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఈయనట కేసీఆర్ కేటీఆర్లని అరెస్ట్ ఎప్పుడు అని చెప్పేసి కేంద్రాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. మరి నీకు దొరికినటువంటి ఆధారాలు బోలెడు ఉన్నాయి కదా, ఇక్కడ నీకు సంబంధించినటువంటి పోలీసే ఉంది కదా, నువ్వు తీసుకోవచ్చుగా. ఏదో కక్షపూరితమైనటువంటిది కాదు నువ్వు తీసుకోవాల్సింది. ఎదురుగా కనబడతా ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి స్కాములు. ఆ స్కాములలో వచ్చినటువంటి వాళ్ళు స్కీములలో వేల కోట్ల రూపాయల స్కాములు చేసినటువంటి మీ కళ్ళ ముంగట కనబడతా ఉన్నది కదా. మీరు కూడా ఆ రోజు మాట్లాడి పీసీసీ హోదాలో ఉన్నప్పుడు కూడా కల్వకుంట్ల కుటుంబం ఇంత దోచుకున్నది, ఆ సంబంధించినటువంటి స్కీములో వేల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి మాట్లాడినటువంటి మీకు మరి గవర్నమెంట్ ఏర్పడగానే ముఖ్యమంత్రి మీరు అయిపోయిన తర్వాత ఎందుకు మర్చిపోయాలో మరి మీకే అర్థం కావాలి. మాజీ సీఎం కేసీఆర్కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ హరీష్ రావు జైలుకు వెళ్లకుండా ఆయనే కాపాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పారని, ఆ కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైలుకు పంపుతామన్నారు. కానీ తాము ఆ కేసును సిబిఐకి అప్పగించి 6 నెలలు దాటుతున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కేసీఆర్ హరీష్ రావును జైలుకు పంపాలంటూ ఎంపీ అరవింద్ సవాల్ చేశారని గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ల తలలు వేరైనా శరీరం ఒకటేనని, వారు వీణా వాణిలాగా ఒకే తల ఉన్న కవల పిల్లలని విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బార్దిపూర్ వద్ద నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలుసుకొని ఆయనను జనజీవన సమంతిలో కలపాలని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఫైల్ను ప్రధాని మోదీ ఆఫీసులో ఒక మూలన పడేశారని రేవంత్ ఆరోపించారు. ఈ కేసులో కేటీఆర్ను ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చి అందులో 2 కేంద్ర మంత్రులను చేసిన రాష్ట్రానికి వారి వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని, హైదరాబాద్లో మెట్రో పొడిగింపుకు కేంద్రం నిధులు తెస్తామంటే తాము వద్దన్నామా అని ప్రశ్నించారు. నిజామాబాద్ను స్మార్ట్ సిటీ చేయడంలో ఎంపీ అరవింద్ విఫలమయ్యారని, మోదీ దగ్గర పరపతి ఉందని చెప్పుకునే అరవింద్ 7 ఏళ్లలో ఎంపీగా జిల్లాకు చేసిందేంటో చెప్పాలని చెప్పేసి అందరూ అంతే అండి. అందరూ అంతే. ఎన్నికల ముందేమో ఓ డ్రామా, ఎన్నికలు అయిపోయిన తర్వాతనో మరో డ్రామాలు ఆడతారు. రేవంత్ రెడ్డి డ్రామాలు కూడా మనకు తెలుసు. రేవంత్ రెడ్డి ఏమో ఎన్నికలు రాగారేమో జిల్లా టూర్లు, ఏది ఎన్నికల ప్రచారంలో జిల్లాల టూర్లు, తర్వాతనేమో ఎన్నికలు అయిపోయిన తర్వాతనేమో ఢిల్లీ టూర్లు, విదేశీ టూర్లు. ఇప్పుడేమో నియోజకవర్గాలు గుర్తొస్తాయి, జిల్లాలు గుర్తొస్తాయి రేవంత్ రెడ్డికి. ఈ ఎన్నికలు ఎప్పుడంటే అయిపోయినాయో మళ్ళీ విమానం ఎక్కడం, ఢిల్లీలో దిగడం, లేకపోయినట్టు దావోస్ పర్యటన, అమెరికాలో నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలని చెప్పేసి అడ్డుపోతాడు. సో ముఖ్యంగా ఓట్లు అప్పుడు మాత్రమే ప్రజలకు గుర్తొస్తారు. ఇలా ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రులకి ఎవరున్నా కానీ అంతే కదా. బీఆర్ఎస్ బీజేపీది పెవికల బంధం మున్సిపల్ ఎన్నికల్లో. ఇప్పుడు మరి బీఆర్ఎస్ బీజేపీది పెవికల బంధం అంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి, అంటే వాళ్ళ మద్దతుతోటి. మరో పక్కన బీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి కూడా కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఆ విచిత్రమైనటువంటి వేషాలు కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం మీకు చేస్తా. కానీ ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని ఆ 2 పార్టీలది పెవికల బంధమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని బొందపెట్టాలన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, 12 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లలో 70,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కావాలంటే ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ తలలు లెక్క పెట్టుకోవాలని, ఒక్క తల తగ్గిన తల తీసుకుంటానని ప్రకటించారు. గ్రూప్ 1 ఉద్యోగాలు 12 ఏళ్ల తర్వాత ఇస్తే కాళ్ళల్లో కట్టె పెట్టేందుకు కోర్టులో కేసు వేశారని, అయితే హైకోర్టు వారికి చెల్లుమనేలా తీర్పునిచ్చిందని అన్నారు. 2 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, గత ప్రభుత్వ హయాంలో దొడ్డు బియ్యం బర్రెలకు, బ్లాక్ మార్కెట్లకు వెళ్లేదని, ఇప్పుడు చిన్న పిల్లలు సహా అందరూ సన్నబియ్యం తింటున్నారని తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణానికి గాను ఆర్టీసీకి 9,000 కోట్లు చెల్లించామన్నారు. స్వయం సహాయ సంఘాలకు 1000 బస్సులకు సోలార్ ప్లాంట్లు కేటాయించామని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు బోనస్ కూడా ఇచ్చామని చెప్పేసి ఇవన్నీ మీరు మంచిగా ఇచ్చాలని చెప్తా ఉన్నారు కదా. ఎంత అప్పు చేసినా ఇప్పటివరకు ఒకసారి చెప్పు. ఇవన్నీ ఇచ్చారు కదా. ఆర్టీసీకి 9,000 కోట్లు ఇచ్చినాం, రైతులకు ఈ 20,000 కోట్ల మాఫీ చేసినాం. ఇవన్నీ మీరు బాగానే చెప్తా ఉన్నారు కదా. అప్పు చేసింది ఎంతో చెప్పురు. ఇక అప్పు చేసింది కూడా మీరు మీ బహిరంగ సభలో ప్రస్తావించాలి. దీన్ని బేరీజు వేసుకుందాం.
దరిదాపుగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సర్కార్ ఈ ఈ 2 సంవత్సరాల కాలంలో 2,70,000 కోట్ల అప్పు చేసిండు. 2,70,000 కోట్ల అప్పు. ఈ అప్పు ఎందుకు చేసినవా అని మనం అడిగితే గత సర్కారు చేసినటువంటి అప్పులు తీర్చేందుకు ఇప్పుడు నేను కొత్త అప్పులు తీసుకొని వచ్చి ఆ అసలును మిత్తి కట్టేందుకే సరిపోతుందని చెప్పేసి ఇట్లా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా అది కూడా చెప్పాలి కదా. 2,70,000 ఇంకా రేపో మాపో 11,000 కోట్ల అప్పు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైపోతాను ఈ 2-3 రోజులని. ఆల్రెడీ అప్లై కూడా చేసిండు దానికి, ఏది ఆ రుణానికి. ఇది కూడా చెప్పాలి కదా, ఇది కూడా చెప్పరు. 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి అంటాడు. రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాడట. దేనికి మరి? ఇలా మరి పిల్లలు చదువుకునేందుకు కొత్త స్కూల్ కట్టినటువంటిది ఏమైతే కనబడతలేదు, ఒక ప్రాజెక్టు కట్టింది కనబడట్లేదు. ఇవి కదా కావాల్సినవి. లేకపోతే కొత్త దావకాలను కట్టిన ఏమి లేవు. మోదీకి ఓటేస్తే ఒరిగేది ఏమి లేదు. గల్లీలో జరిగే ఎన్నికలకు ఢిల్లీలో ఉన్న మోదీకి ఓటు వేయడం ద్వారా ఒరిగేదేమీ లేదని సీఎం రేవంత్ అన్నారు. నిజామాబాద్ జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని, తాను పిసిసి అధ్యక్షుడు కాకముందుకు రైతు దీక్ష ఇక్కడే చేశారని గుర్తు చేసిండ్రు. అది విజయవంతం కావడం వల్లే అధిష్టానం తనను పిసిసి అధ్యక్షుడు చేసిందని తెలిపిండ్రు. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు నిజామాబాద్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. ఫలితాల తర్వాత మళ్ళీ జిల్లాకు వస్తానన్నారు. అంతకుముందు జిల్లాకు మంజూరైన 3 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు తెలంగాణ యూనివర్సిటీలో పలు భవనాల నిర్మాణానికి, జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన కూడా చేసిండు. ఇక నాది మహేష్ది విక్టరీ జోడట. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాను విక్టరీ జోడి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2023 ఎన్నికల్లో తాను పిసిసి చీఫ్గా, మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చామని తెలిపారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్గా డి శ్రీనివాస్, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ను రెండోసారి అధికారంలోకి తెచ్చినట్లే వచ్చే ఎన్నికల్లోనూ తాను మహేష్ గౌడ్ కలిసి తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ను అధికారంలోకి ఇక్కడ ఒక పాయింట్ కావాలని చెప్పేసి వీళ్ళు మరి ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయలేదేదో తెలియదు, కానీ ఆయన ఏమని చెప్పిందంటే రెండోసారి కూడా మా ఇద్దరు కాంబినేషన్లో మళ్ళీ అధికారంలోకి వస్తాం, ముఖ్యమంత్రిగా మళ్ళీ నేనే ఉంటానని చెప్పేసి మాట్లాడింది నిన్న రేవంత్ రెడ్డి. సో ఆ పాయింట్ అలా మిస్ అయిపోయింది. ఇలా పరిగిలో ఆయన యొక్క పర్యటన ఉండబోతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. ఇక మరి ఇప్పుడేమో ఎన్నికలు అనగానే జిల్లాలు గుర్తొస్తూ ఉన్నాయి, నియోజకవర్గాలు, మండలాలు గుర్తొస్తూ ఉన్నాయి. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత కథం పచ్చగా కనబడితే పాపం ఇక ముఖ్యమంత్రి కాదు, ఆ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా కనబడరు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారట గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి అంశంలో. అలాగే మున్సిపల్ ఎన్నికలు, బడ్జెట్ సంబంధిత వ్యవహారాలపైన కూడా ఇలా వాళ్ళు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నన్ను రేవంతోద్దీన్ అన్నందుకు నేనేమీ బాధపడటం లేదు. రాష్ట్రంలో బీసీ గణన చేపట్టినప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నన్ను రేవంత్ గౌడ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేవంత్ మాదిగా అన్నారు. వాకిటి శ్రీహరిని మంత్రిని చేసినప్పుడు రేవంత్ ముదిరాజుగా, అనిల్ యాదవ్ను రాజ్యసభ ఎంపీగా చేసినప్పుడు రేవంత్ యాదవ్గా, సిక్కును సర్దార్ రేవంత్ సింగ్గా సంబోధించారు. అన్ని కులాలు, అన్ని వర్గాల వారు నన్ను వారిలో కలుపుకొని ఆదరిస్తున్నప్పుడు నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? బీజేపీ నేతలు రేవంతోద్దీన్ అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. నన్ను ఒక్కొక్క రకంగా, ఒకరు యాదవులు అన్నారు, ఒకరు ముదిరాజులు అన్నారు, ఒకరు గౌలు అన్నారు, ఒకరు మహదిగా అని చెప్పేసి అన్నారు, ఒకరు రెడ్డి అన్నారు, ఒకరు రావు అన్నారు. నన్ను ఏమనుకున్నా కానీ పర్వాలేదు అందుకని చెప్పేసి అన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి ఇక నేను అనలేను. కానీ సరే మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి ఇలా ముస్లింలకు అనుకూలంగా ఉన్నాడు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఏ విధంగానైతే రేవంతోద్దీన్ అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారో దానికి కూడా ఆయనే క్లారిటీ ఇచ్చిండు, నేను ఏమైనా పిలుచుకోలేను. సో మొత్తానికి నిన్న కిషన్ రెడ్డిని టార్గెట్గా చేసి ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన నిజామాబాద్ కాబట్టి, సో నిజామాబాద్లో ఎట్లయినా కొంత బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. ఆడ బీజేపీ వాళ్ళని టార్గెట్గా చేయాలి కాబట్టి ఆడ కిషన్ రెడ్డిని, కేంద్రాన్ని, మోదీని వీళ్ళని టార్గెట్గా చేసి ఆయన మాట్లాడడం జరిగింది.